సైడ్ వేస్ మార్కెట్ में ప్రాఫిట్ కమానా సైడ్ వేస్ మార్కెట్లో ప్రాఫిట్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఎలా అంటే మార్నింగ్ ఓపెన్ అయింది, జస్ట్ గ్యాప్ డౌన్. దానివల్ల ప్రాబ్లం ఏంటైందంటే మార్కెట్ ప్రాఫిట్ ఇస్తుంది ఇవ్వదు అనేది డైలీ క్యాండిల్ మీద ఆధారపడి ఉంటుంది. డైలీ క్యాండిల్ మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అని ఇన్సైడ్ క్యాండిల్ అయినప్పుడు ఆల్రెడీ ఎస్టర్డే పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎటు కదలలేదు, పైకి కానీ కిందకి కానీ. అలాంటప్పుడు నీకు ఈరోజు ఎలా మూమెంట్ వస్తుంది? రాదు. ఎందుకంటే డే బిఫోర్ ఎస్టర్డేలో ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎవరికైతే ఆప్షన్ సెల్లర్స్కి ఆప్షన్స్లో లాస్ చేసిందో ఆప్షన్ బయర్స్కి ఆటోమేటిక్గా కాల్ బయర్స్కి ప్రాఫిట్ అయితే వచ్చింది, కాల్ బయర్స్కి. కానీ అది మొత్తం డికే అవ్వాలి, మళ్ళీ డికే అయ్యి ఆప్షన్ సెల్లర్ యావరేజ్కి రావాలి. యావరేజ్కి వచ్చాక అప్పుడు ఆప్షన్ సెల్లర్ మళ్ళీ ఏదనేది డిసైడ్ అవుతుంది. ఆప్షన్ సెల్లర్స్ జడిస్తేనే ఆప్షన్స్ బయర్స్కి ప్రాఫిట్ అనేది వస్తుంది. 25,400 25,500 దగ్గరకు వచ్చి అక్కడ నుంచి రివర్సల్ అయితే మళ్ళీ బయింగ్ మూమెంటం అనేది ఫ్రెష్ బయింగ్ మూమెంట్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఆల్రెడీ హై గ్యాప్ అప్ వల్ల ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఒకటి క్లోజ్ అవ్వాలి, లేదా మార్కెట్ తర్వాత ఎప్పుడైనా ఆ గ్యాప్లోకి రావాలి క్లోజ్ చేయడానికి. గ్యాప్స్ ఎప్పుడు పెండింగ్ ఉండిపో. ఈరోజు ట్రేడ్ చూస్తే నార్మల్ ట్రేడ్స్ చేశాను, జస్ట్ స్కాల్ప్ ట్రేడ్సే అయ్యాయి. ఎందుకంటే మూమెంట్ అనేది లేదు, స్కాల్ప్ ట్రేడింగ్లోనే క్లోజ్ చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.